దొంగలు మొదలారా ఎంత తెలివి మీరు చూడుర్రి. కాలానికి తగ్గట్లు దొంగతనం చేసే స్టైల్ కూడా మార్చుకుంటుర్రు. వెనకట రోజుల లెక్క ఎర్ర రంగు బొక్కల బని వేసుకొని ఇంతింతలావు మీసాలు లుంగిలింగన్న లెక్క దొంగతనాలు చేసే రోజులు పోయినాయి. నిన్ని అలా దొంగతనాలు మంచినీళ్ళు తాగినంత హల్కగా చేస్తుర్రు అన్నట్లు మంచినీళ్ళు అంటే అదికొచ్చింది. కుక్కట్పల్లి కాడ మంచినీళ్ళకి ఒకటి ఏం చేసిండో చూడుర్రి మీరే. ఈ కథ పాడుగాను మంచినీళ్ళు ఇచ్చుడే పాపం అయ్యింది చూడుర్రి. కుక్కట్పల్లిలా టెంపుల్ బస్ స్టాండ్ దిక్కుండే గీ పెద్దమ్మ పొద్దుగానే లేచి ఇంటి ముంగట ముగ్గేస్తుంది. అంతలనే ఒకడు నెత్తికి టోపీ తగిలించుకొని గేట్ కాడికి వచ్చిండు. పెద్దమ్మ మస్తు దూపైంది, నాలుకెంత ఎండిపోతుంది, చెమడని నీళ్ళు ఈ పుణ్యం ఉంటదని బొంకిండు. ఇక వాని ఆసలేషం తెలియని గా పెద్దమ్మ అయ్యో కొడుక ఆగు బిడ్డ అని ముగ్గేసేది ఇడిచిపెట్టి మరి ఇంట్లకు నీళ్ళు తెద్దామని పోయింది. ఇక ఇదే సందని అనుకున్న గీ మక్కగాడు సీదా ఆమె వెనకెమ్మటే పోయిండు. అటు ఇటు చూసి ఇంట్లో జొర్రి పెద్దమ్మ మెళ్ళున్న 2.5 తులాల బంగారు గోల్స్ అందుకుని అవతల పడ్డాడు. ఎమ్మటే సోయికొచ్చిన పెద్దమ్మ నిలవర్రా ఓ రారి నిలవర్రా అని వెనకెమ్మటి ఉరికింది గాని వాడు దొరుకుతాడా, అవతల పడ్డాడు. ఇక లబలబా మొత్తుకుంటా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చింది. మరి యాళ్ల పొద్దుగాల ముగ్గులేసి అమ్మలక్కలో జర్రంత పాయలంగా ఉండుర్రి. ఇక ఇది ఇట్లున్నదా, అటు శ్రీకాకుళం జిల్లాలో లిఫ్ట్ ఇచ్చి 2.5 తులాల బంగారు గొలుసు కొట్టేసిండు తాషిడ్గాడు. పలాస మండలం కొసంగిపురం ఊళ్ళో ఉండే దుంపల యశోద అనేకి పెద్దమ్మ ఆన్నే అలా ఇంటైనకు పానం బాలేకుంటే కాశీ బుగ్గలున్న ఓ దాకాల షరీక చేసిందట. వచ్చిన కాడ నుంచి తానం లేదు జపం లేదు, ఇంటికి పోయి బట్టలన్నా తెచ్చుకుంటా అని రోడ్డు మీదకి వచ్చింది. అంతల్నే ఒకడు రా పెద్దమ్మ నేను అటే పోతున్నా అని బండెక్కించుకుండు. తీరా నడమలకు పోగానే కత్తి చూపించి మెళ్ళున్న 2.5 తులాల బంగారు గోల్స్ అందుకొని పోయిండట. దీంతో పెద్దమ్మది ఓ గోస కాదు, నా పెనిమిటి బాలేడన్న రందులో నేనుంటే గిట్లా అన్యాయం చేసిపోతీవి కాదురా నీ తాడుదెంప అని ఒక ఏడుపు కాదు చూడుర్రి. లిఫ్ట్ ఇస్తా అని ఎంత పని చేసిండో బద్మాష్ గాడు. అందుకే ఎటన్నా పోయేటప్పుడు వచ్చేటప్పుడు పాయలంగా ఉండుర్రి ప్రజలారా. ఇవాళ రేపట్ల ఎవ్వరిని నమ్మేటట్లు లేదు. ఏం చెప్తున్నావు?